ఇక నల్గొండ రామ్నగర్ పార్కులో జరిగినటువంటి కుక్కల దత్తత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. దేశంలో పెరుగుతున్నటువంటి కుక్క కాట్ల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. కుక్కలను చంపకూడదని, వాటిని దత్తత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టపుండగా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం పుట్టగట్టుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి ఒక పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి ఒక 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా పోయి అది తీసుకురాపోంటే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ జిల్లాలో, నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని. స్టెరిలైజేషన్ కానీ ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టపుండగా